వెళ్తున్న కవితను కొందరు గులాబీ నేతలే టార్గెట్ చేశారని అంటున్నారు. తాజాగా కవిత కూడా ఓపెన్ కావడంతో కారు పార్టీలో కలకలం రేగుతోంది. తాను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానంటూ భావోద్వేగానికి గురయ్యారు. కవిత కామెంట్స్ తో ఆమెను ఇబ్బంది పెడుతుందెవరనే చర్చ కొనసాగుతోంది. విపక్షాలు మాత్రం కుటుంబ సభ్యులే కవితను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. అసలు కవిత విషయంలో ఏం జరుగుతోంది, ఆమె తాజా కామెంట్స్ ని ఎలా చూడాలి? ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు ఏంటి ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, కవిత కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటి మనం క్లియర్ గా ఆఫ్టర్ జైలు నుంచి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత యాక్టివిటీ చూస్తే డెఫినెట్ గా తాను ఒక శక్తిగా ఎదగాలి, తన సొంత కాళ్ల మీద ఎదగాలి. కేసీఆర్ వారసత్వంతోనే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా కాదు, కల్వకుంట్ల కవిత అంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలని ఆమె ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా కవిత అదే ఫాలో అవుతుంటారు. అంటే తెలంగాణ జాగృతి స్థాపించారు. బట్ ఎంత ఉన్నా సరే కేసీఆర్ నీడలోనే ఉన్న పరిస్థితి అప్పటి వరకు కూడా. ఇప్పుడు తెలంగాణ జాగృతి పరంగా బతుకమ్మ చేసిన బికాస్ తెలంగాణ వాదం దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే బీసీ ఉద్యమం కానీ పూలే విగ్రహం కానీ ఏదైతే చేస్తున్నారో, ఇది పార్టీ లైన్ ఇస్ డిఫరెంట్, కవిత లైన్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మనం గుర్తించాలి. ఇప్పుడు అప్పుడు బతుకమ్మ చేసింది తెలంగాణ జాగృతి తరపున, అది పార్టీ లైన్ క్లియర్ గా, పార్టీలో ఉన్న మొత్తం కూడా క్యాడర్ కూడా అవుట్ రైట్ గా పాల్గొన్నారు కదా. అయితే అంతకుముందు కూడా ఒకటి చేసింది మనం గుర్తించాలి. ఇప్పుడు పూలే విగ్రహం కాదు, అంతకుముందు అంబేద్కర్ విగ్రహం కూడా ఆమె క్రెడిటే. ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉందంటే అది కల్వకుంట్ల కవిత క్రెడిటే. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆమె ఉద్యమం చేసి అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదని ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేసింది. తెలంగాణ రాకముందే అప్పుడు 2014 బిఫోర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వాళ్ళు పెట్టారు. ఇప్పుడు పూలే విగ్రహం సరే అసెంబ్లీలో పెట్టాలంటే ట్యాంక్ బండ్ లో పెడతామని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. సో అది కాకుండా ఎందుకు కాంట్రవర్సీ అయింది అంటే ఈ మధ్య కొందరు టార్గెట్ చేశారని కవిత అంటున్నారు కదా, అసలు కవిత ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? అంటే ఒకటి టార్గెట్ అంటే పర్టికులర్ గా ఇంటర్నల్ పార్టీ, బయటి వాళ్ళు ఎవరు ఇప్పుడైతే టార్గెట్ చేసింది లేదు ప్రస్తుతానికి. ఒకటి అంటే దుష్ప్రచారం చేస్తున్నారు రెండు విషయాల్లో. ఏది ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ రెండు ఉన్నాయి. ఒకటి సామాజిక తెలంగాణ రాలేదు అంటే తెలంగాణ వచ్చింది కానీ, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఒక కామెంట్. సామాజిక తెలంగాణ రాలేదంటే ఆ కామెంట్ ఎవరికి తగులుతుంది? 10 సంవత్సరాలుగా అధికారంలో ఉందేవరు? తండ్రే కదా, కేసీఆర్ కి తగులుతుంది ఒకటి. రెండవది అంటే సామాజిక తెలంగాణ తెచ్చుకొని ఉంటే బాగుండేదని ఒకటి. రెండవది కౌలు రైతులకు కూడా రైతు బంధు, భూమి లేని వాళ్ళకు, కౌలు రైతులని కాదు భూమి లేని వాళ్ళకు కూడా మన రైతు బంధు లాంటి స్కీమ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇది కూడా ఎవరు తగులుతుంది? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్లస్ కేసీఆర్కే తగులుతుంది కదా. ఇప్పుడు పూలే విగ్రహం సంబంధించి డిమాండ్ చేస్తున్నారు, లేదా పూలే విగ్రహం లేదా బీసీలకు రిజర్వేషన్స్ విషయంలో. పూలే విగ్రహం వాళ్ళు అడిగినప్పుడు మీరే కదా 10 సంవత్సరాల అధికారంలో ఉంది, అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ఎందుకు అడుగుతారని ఆటోమేటిక్ గా క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఆమె చేస్తున్న యాక్టివిటీస్ కి డెఫినెట్ గా ఇతర పార్టీల నుంచి లేకపోతే వాళ్ళ నుంచి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, బట్ కొంతమంది దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక తెలంగాణకు సంబంధించి కానీ లేదా బీసీ వాదం కానీ, దీనిలో బీఆర్ఎస్ చేసిన మిస్టేక్స్ అది తండ్రి చేసినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పరంగా చేసిన, అంటే ఇప్పుడు కేసీఆర్ చాలా పనులు చేశారు వెల్ఫేర్ డెవలప్మెంట్ విషయంలో, చేయని పనులు కూడా కొన్ని ఉన్నాయి కదా. 100% ఎవరు ఏ నాయకుడు కూడా 100% సాధ్యం కాదు. సో ఆ మిస్టేక్స్ ను అడ్మిట్ చేయడం కూడా గొప్పతనమే. అయితే అందరూ ఏమనుకుంటారు, ఆ మిస్టేక్స్ అడ్మిట్ చేయడాన్ని యాంటీ పార్టీ యాక్టివిటీ లేదా కుటుంబంలో ఏదో ప్రాబ్లం ఉంది అని భావిస్తున్నారు. నేనేమనుకుంటానంటే కుటుంబంలో ఏదో ప్రాబ్లం లేకపోతే యాంటీ పార్టీ యాక్టివిటీ చేయాలన్న దానికంటే కవిత సొంతంగా తనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి. తెలంగాణ రాకముందు ఏంటి కవిత బ్రాండ్? బతుకమ్మ. తెలంగాణ జాగృతి తరపున నాట్ ఓన్లీ బతుకమ్మ, తెలంగాణ సాహిత్యము, తర్వాత తెలంగాణ కల్చర్, దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసింది. ఓకే, వచ్చినంత వరకు ఇప్పుడు బతుకమ్మ